హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అయితే వీడియోలో డిస్కషన్ చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఏబిపిఎస్సి, టీజీపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్ నుంచి అయితే బిట్స్ అడగడం అయితే జరుగుతుంది. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీలోనికి భాగంగా ఇంపార్టెంట్ టాపిక్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అయితే వీడియోలో డిస్కషన్ చేద్దాము. వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి సూసైడ్ క్యాప్సిల్పై నిషేధం విధించిన దేశం ఏది? సూసైడ్ క్యాప్సిల్స్పై నిషేధం విధించిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ బి స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ అయితే యొక్క సూసైడ్ క్యాప్సిల్పై నిషేధం విధించడం అయితే జరిగింది. నొప్పి లేకుండా హాయిగా కారుణ్య మరణం పొందేందుకు తయారు చేసిన సూసైడ్ క్యాప్సిల్ను స్విట్జర్లాండ్ నిషేధించడం అయితే జరిగింది. నైట్రోజన్తో నింపిన యొక్క క్యాప్సిల్లో పడుకొని కేవలం 30 సెకండ్లో పడుకొని బటన్ నొక్కితే కేవలం 30 సెకండ్లో చనిపోతారని వెల్లడించడం అయితే జరిగింది. ఎగ్జిట్ స్విట్జర్లాండ్ అనే కంపెనీ సార్కోఫాగస్ పేరుతో రూపొందించడం అయితే జరిగింది. సార్కోఫాగస్ అనే పేరుతో రూపొందించడం అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి ఇస్రో భారతీయ అంతరిక్ష స్టేషన్ BAS ఏ సంవత్సరం నాటికి ఇస్రో భారతీయ అంతరిక్ష స్టేషన్ BAS పేరిట స్పేస్ స్టేషన్ను నిర్మించాలనుకుంటుంది? ఏ సంవత్సరం నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ BAS పేరిట స్పేస్ స్టేషన్ను నిర్మించాలనుకుంటుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2035 నాటికి ఈ యొక్క స్పేస్ స్టేషన్ నిర్మించాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది. నాటికి పూర్తి చేయాలని భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది. భారతీయ అంతరిక్ష స్టేషన్ BAS పేరిట ఇస్రో స్పేస్ స్టేషన్ నిర్మించాలనుకుంటుంది. దీన్ని 2035 నాటికి అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించడం అయితే జరిగింది. బెంగళూరుకు చెందిన ఆకాశ లబ్ధి అనే స్టార్టప్ కంపెనీ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సిద్ధమైంది. బెంగళూరుకి చెందిన ఆకాశ లబ్ధి అనే స్టార్టప్ కంపెనీ అయితే యొక్క స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సిద్ధమైనట్లు వెల్లడించడం అయితే జరిగింది. 2035 సంవత్సరం నాటికి యొక్క స్పేస్ స్టేషన్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2035 నాటికి యొక్క స్పేస్ స్టేషన్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రోబోలకు సజీవ చర్మ కణజాలాన్ని అతికించే విధానాన్ని ఏ దేశ సైంటిస్టులు రూపొందించారు? రోబోలకు సజీవ చర్మ కణజాలాన్ని అతికించే విధానాన్ని ఏ దేశ సైంటిస్టులు రూపొందించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జపాన్ అయితే యొక్క వినూత్న ప్రయోగాన్ని నిర్వహించడం అయితే జరిగింది. రోబోలకు సజీవ చర్మ కణజాలాన్ని అతికించే విధానాన్ని జపాన్ సైంటిస్టులు రూపొందించడం అయితే జరిగింది. రోబోలకు సజీవ చర్మ కణజాలాన్ని అతికించే విధానాన్ని జపాన్ సైంటిస్టులు రూపొందించారు. అందుకోసము మనిషి కణాలతో ముఖ కవళికలను సృష్టించారు. ఈ యొక్క చర్మాన్ని అతికిస్తే రోబో నవ్వు, హావభావాలు అచ్చం మనిషిలాగానే ఉంటాయని తెలపడం అయితే జరిగింది. ఈ యొక్క హావభావాలు అచ్చం మనిషిలాగానే ఉంటాయని తెలపడం అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జపాన్ అయితే యొక్క రోబోలకు సజీవ చర్మ కణజాలాన్ని అతికించే విధానాన్ని రూపొందించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రాన్ని మంచినీరుగా మార్చే పరికరాన్ని కనుగొన్న దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్, మూత్రాన్ని మంచినీరుగా మార్చే పరికరాన్ని కనుగొన్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా అయితే యొక్క పరికరాన్ని కనుగొనడం అయితే జరిగింది. మూత్రాన్ని 5 నిమిషాల్లో ఫిల్టర్ చేసి మంచినీరుగా మార్చే పరికరాన్ని కర్నెల్ యూనివర్సిటీ, అమెరికా USA పరిశోధకులు రూపొందించారు. వ్యోమగాములు సూట్లో డైపర్లోని మూత్రాన్ని శుద్ధి చేసి మంచినీరుగా మారుస్తుందని చెప్పారు. ఈ యొక్క పరికరాన్ని 2025 నాటికి అందుబాటులోకి వస్తుందట. ఈ సంవత్సరం నాటికి 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని, కేవలం 5 నిమిషాల్లో ఈ యొక్క మూత్రాన్ని ఫిల్టర్ చేసి మంచినీరుగా మారుస్తుందని ఈ యొక్క పరికరం ద్వారా చెప్పడం అయితే జరిగింది. 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించడం అయితే జరిగింది. అమెరికాలోని కర్నెల్ యూనివర్సిటీ వారైతే యొక్క పరికరాన్ని కనుగొనడం అయితే జరిగింది. రహిత వెన్నను ఏ దేశ స్టార్టప్ కంపెనీ రూపొందించింది? జంతురహిత వెన్నను ఏ దేశ స్టార్టప్ కంపెనీ రూపొందించిందంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అమెరికా అయితే యొక్క జంతురహిత వెన్నను అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ అయితే రూపొందించడం అయితే జరిగింది. ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చినట్లయితే అమెరికాకు చెందిన
సావోర్ అనే స్టార్టప్ కంపెనీ గాలి నుండి వెన్నను తయారు చేసింది. సావోర్ అనే స్టార్టప్ కంపెనీ గాలి నుండి వెన్నను తయారు చేయడం అయితే జరిగింది. థర్మోకెమికల్ పద్ధతిలో గాలిలోని కార్బన్ మోనాక్సైడ్ నుండి కార్బన్ అణువులను సేకరించి వాటిని ఒక దగ్గరకు చేర్చి ఆక్సీకరణం చేయడం ద్వారా వెన్నను ఉత్పత్తి చేసింది. విధానం విషయానికి వచ్చినట్లయితే థర్మోకెమికల్ పద్ధతిలో గాలిలోని కార్బన్ మోనాక్సైడ్ నుండి కార్బన్ అణువులను సేకరించి వాటిని ఒక దగ్గర చేర్చి ఆక్సీకరణం చెందించడం ద్వారా వెన్నను ఉత్పత్తి చేసింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ డి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడిపై నావిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు ఏ దేశం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది? చంద్రుడిపై నావిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు ఏ దేశం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ బి చైనా. చైనా అయితే చంద్రుడిపై నావిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయడం అయితే జరుగుతుంది. భూమిపై ఉన్నట్టుగానే చంద్రుడిపై శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు చైనా సైంటిస్టులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మూన్ గురించి, చంద్రుడి గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు 4 కక్షల్లో 21 ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 4 కక్షల్లో 21 ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. చైనా సైంటిస్టులు అయితే చంద్రుడిపై శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ప్రణాళికను రూపొందించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వృద్ధాప్యాన్ని స్లో చేసే ఔషధం ఇటీవల ఎలుకలపై ఎంత శాతం జీవనకాలాన్ని మెరుగైందని తెలిపాయి? వృద్ధాప్యాన్ని స్లో చేసే ఔషధం ఇటీవల ఎలుకలపై ఎంత శాతం జీవనకాలాన్ని మెరుగైందని తెలపడం అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి 25%. 25% అయితే ఎలుకలపై జీవనకాలం మెరుగైందని చెప్పడం అయితే జరిగింది. ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చినట్లయితే వృద్ధాప్యాన్ని నెమ్మదించడం కోసం లండన్లోని ఎంఆర్సి ల్యాబొరేటరీస్ ఆఫ్ మెడికల్ సైన్స్, సింగపూర్లోని డ్యూక్ ఎన్యుఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో పురోగతి లభించింది. వారు రూపొందించిన ఔషధం ఎలుకల్లో 20% జీవనకాలం మెరుగైందని తెలిపారు. ఎంత శాతం? 20%. ఎలుకల్లో 20% జీవనకాలం మెరుగైందని తెలపడం అయితే జరిగింది. లండన్లోని ఎంఆర్సి ల్యాబొరేటరీస్ ఆఫ్ మెడికల్ సైన్స్, సింగపూర్లోని డ్యూక్ ఎన్యుఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు పరిశోధనలో పురోగతి లభించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సరిహద్దు నిఘా కోసం త్రిశూల్ డ్రోన్ను తయారు చేసిన సంస్థ ఏది? సరిహద్దు నిఘా కోసం త్రిశూల్ డ్రోన్ను తయారు చేసిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి గరుడ ఏరోస్పేస్ అనే సంస్థ త్రిశూల్ అనే డ్రోన్ను తయారు చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.